గోంగూర చేపల కర్రీ విచిత్రంగా ఉంది కదా. గోంగూరతోటి, గోంగూర అంటే ఏంటో కాదు, పుంటికూర. మా పల్లెటూర్లలో అయితే మాత్రం పుంటికూర అని పిలుస్తాం. ఆంధ్ర సైడు ఇంకా సిటీస్లలో అయితే గోంగూర అని పిలుస్తారు. ఇప్పుడు రొటీన్గా చేపలకైతే పులుసే పెడుతుంటారు మోస్ట్లీ, కర్రీస్ అయితే ఉండరు కదా. మనం ఈసారి స్టైల్గానే కాదు కానీ టేస్టీగా గోంగూర కర్రీ ఎట్లా చేయాలో చెప్తాను నేను చేపలతోటి. అండ్ టేస్ట్ అయితే బాగుంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి మీరు. ఎట్లా ఉంటుందంటే అసలుకి మనం పుంటికూర ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుంది మనకి చేపలతోటి. అండ్ ఇక్కడ నేనైతే పెద్దవి 3 ఆనియన్స్ అయితే తీసుకున్నా. ఆనియన్స్ తీసి మంచిగా సన్నగా కట్ చేసేసుకోవాలి. దీంట్లో ఎలాంటి కాల్చుడు గిల్చుడు అయితే ఏమి ఉండదు. వీటిని ఆనియన్స్ని ఉడక కూడా ఏమి వేయం దీంట్లో మనము, కొబ్బరి కూడా. అండ్ దీంట్లో పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని గోంగూరని అయితే ఫ్రెష్ కడిగి పెట్టుకోవాలన్నమాట. అండ్ దీంట్లో 1/2 kg కొర్రమీను చేపలు అయితే కొర్రమటలు తీసుకున్నాం. దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి ఈ 4ని వేసి మంచిగా మిక్స్ అయితే వేసుకోవాలి. మనం మొత్తం ఇట్లా వాటికి పట్టాలన్నమాట ముక్కలకి. ఒక 5 minutes అయితే పక్కన పెట్టుకోవాలి. అప్పట్లోపు మీరు ఆనియన్స్ అవి కట్ చేసుకోండి. ఇవైతే ఫస్ట్ కలిపి పక్కన పెట్టేసేయండి. కూర చేపల కర్రీ వండడానికైతే ఫస్ట్ బౌల్ తీసేసుకోవాలి. బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. ఫస్ట్ మనం చేపలని ముక్కల్ని ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక 50 grams వరకు అయితే ఆయిల్ పడుతుంది, 50 గ్రాములు. ఈ ఆయిల్లో మనం చేప ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 15 minutes అర్ధగంట అట్లా పెట్టుకున్నాం కాబట్టి వాటన్నిటిని 2 sides కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 50% కుక్ అయితే చాలు. ఇక్కడ మొత్తం కుక్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కువ కుక్ చేస్తే కూడా చేప ముక్క విరిగిపోతుంది మనకి. సో 50% కుక్ అయితే చాలు. 2 వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఆ మసాలాలన్నీ వాటికి పట్టాలి. ఫ్లేమ్లో 2 వైపులా కాల్చుకోండి. హై ఫ్లేమ్ పెడితే మాత్రం మాడిపోతుంది, కర్రీ టేస్ట్ అంతా బాగోదు. రెండు వైపులా కాల్చుకున్న ముక్కలను తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మంచిగా వేగిపోయినాయి. ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఎక్కువ వేగితే మాత్రం కర్రీ టేస్ట్ అనేది పోతుంది. అండ్ ఇదే ఆయిల్లో మనమైతే ఎండుమిర్చి వేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ ఎండుమిర్చితో టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ జీరా యాడ్ చేసుకోవాలి, జీలకర్ర వేయాలి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి కూడా ఇప్పుడే యాడ్ చేయాలి. వీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది అనమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న పుంటికూరని అయితే వేసేసుకోవాలి. ఓన్లీ ఆకులే తీసుకోండి, కాడలు అయితే వేసుకోకూడదు. దీంట్లో కాడలు ఉంటుంది కదా మధ్యలో, ఓన్లీ ఆకులే వేసుకోవాలి. గోంగూర చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూడురి, ఇప్పుడు ఆయిల్లో వేసినా కదా చాలా తొందరగా మగ్గిపోతుంది అనమాట. మీరు పెట్టి ఎక్కడ పని చేసుకుంటా అంటే కుదరదు. ఆ కర్రీ దగ్గర అయిపోయేంత వరకు ఆ కర్రీ దగ్గరనే ఉండండి. చూస్తున్నంతసేపలో గోంగూర అయితే ఉడికిపోయింది. గోంగూర కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసిన తర్వాత కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేనైతే 2 tablespoons వేసిన. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేయాలి ఇక్కడనే. అప్పటికప్పుడు దంచి వేసుకున్న అల్లం వెల్లిగడ్డ అయితే టేస్ట్ బాగుంటుంది చేపల పులుసుకి అండ్ ఏ నీసు కూరలకైనా సరే. అండ్ ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే మనకి ఆ పచ్చివాసన అంతా పోతుంది. అండ్ దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసేసుకొని ఒక 1/2 cup ఆఫ్ వాటర్ పోసేసి మనం ఉడికించుకోవాలి. దీంట్లో ఉడికిన తర్వాత చేప ముక్కలు ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేసి పెట్టుకోవాలన్నమాట. దీంట్లో వేసి ఇంకొక 10 minutesలో అయితే సరిపోతుంది, కుక్ అవుతుంది. చేప ఫుల్గా కుక్ అవుతుంది. ఆ గోంగూర కూడా మంచిగా చేప ముక్కలకు పడుతుంది అనమాట. ఎక్కువగా కలపకండి, కొంచెం నార్మల్గా అటు ఇటు కలిపేస్తూ ఆ గ్రేవీ అంతా ముక్కలకు బట్టలా ఉంచి ఒక 5 minutes మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 8 minutes 8 నిమిషాల తర్వాత ఇప్పుడైతే మనం మెంతులు, జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేయాలి దీంట్లోనే. అండ్ వేసి కొంచెం కలుపుకొని ఇంకో 2 minutes వరకు కుక్ చేసుకున్నాం అనుకోండి, అంతే రెడీ అయిపోయింది. ఇంకా గోంగూర చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇంతే సింపుల్. మనం చాలా ఎక్కువ శ్రమించాల్సిన అవసరం అయితే లేదు దీంట్లో. అండ్ టేస్ట్ మాత్రం బాగుంటుంది. మినిమం 2 days అయితే ఉంటుంది ఈ చేపల కర్రీ. అండ్ ఈరోజు వండినాం కదా, రేపు తింటే మాత్రం ఇంకా టేస్ట్ అనేది మస్తు ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందో మీరే చెప్పండి. అండ్ కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ ఏ రెసిపీ చేయమంటారు. వేడి అన్నంలో వేడిగా గోంగూర చేపల కర్రీ టేస్ట్ అయితే బీభత్సంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీ ఫేవరెట్ లిస్ట్లోకి అయితే ఖచ్చితంగా జరిపోతుంది.
నాది గ్యారంటీ. అంత బాగుంటుంది తెలుసా. పీస్ అయితే లోపల వరకు కుక్ అవుతుంది. అండ్ ప్లస్ ఎంత మంచిగా ఉంటుందంటే చేపలు నిజంగా తొందరగా ఉడికిపోతాయి. అండ్ నాకు ఎప్పుడు చేపలు రొటీన్గా పులుసు పెట్టుకొని తినాలంటే బోర్ వస్తుంది అనమాట. సో ఇట్లా తింటే మాత్రం బాగుంటుంది. వెరైటీగా వేసుకొని తినడం ఇష్టం. అండ్ నెక్స్ట్ ఏ రెసిపీ చేయమంటారో కామెంట్ అయితే చేయండి, ఈజీగా సింపుల్గా. అండ్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, ఉంటా, బాయ్.